వలస కాంగ్రెస్కు పెద్దపీట. మహిళా కమిషన్ చైర్పర్సన్గా గద్వాల విజయలక్ష్మి 16 తర్వాత పదవి బాధ్యతలు చేపట్టే అవకాశం. అధికారిక ఉత్తర్వులు వెలువడడం లాంఛనమే. ఇక్కడ మనం స్పష్టంగా ఒక విషయం చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు చెప్పిన వాళ్ళకు మాత్రమే టికెట్లు ఇస్తున్నారు. అది ఉప ఎన్నికైనా, గ్రామ పంచాయతీకి సంబంధించిన ఎన్నికలైనా, లేకపోతే మున్సిపల్ సంబంధించిన ఎన్నికలైనా రేవంత్ రెడ్డి గారి కనుసన్నల్లోనే టికెట్ల పంపకం సాగుతున్నది. ఇక వేరే ఎవ్వరు చెప్పినా కూడా టికెట్లు రావు, ఇవ్వరు. కాబట్టి మేము మొదటి నుండి కాంగ్రెస్లో ఉన్నాం, మేము కాంగ్రెస్ వాదులం, లేదా పుట్టు కాంగ్రెస్ వాళ్ళం మేము, ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళం మేము అని ఎవరు అరిచినా, గోలబెట్టినా, ఏడ్చినా, పెడబొబ్బలు పెట్టినా రేవంత్ రెడ్డి గారి దయా దాక్షణ్యాలు లేకపోతే టికెట్లు రావు. ఎందుకంటే ఆయన ఇప్పటి కోసం చూసుకుంటలేడు. 2028లో రాబోయే ఎన్నికలకు సంబంధించి ఇప్పటి నుండే దారులు క్లియర్ చేసుకుంటూ వస్తున్నాడు. తనకు వ్యతిరేకమైన వాళ్ళను ఒక్కొక్కరిగా తప్పించుకుంటూ తనకు అనుకూలమైన వాళ్ళను గెలిపించుకోవాలనే ఒక దృఢ సంకల్పంతో రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. కాబట్టి ఇప్పటి నుండే గెలుపు గుర్రాలకు సంబంధించి, లేకపోతే తన వర్గీయులను మరింత కాంగ్రెస్లో బలోపేతం చేసుకోవాలనే ఒకే ఒక్క లక్ష్యంతో రేవంత్ రెడ్డి గారు వలస కాంగ్రెసా, ఒరిజినల్ కాంగ్రెసా అని చూడకుండా తన వ్యూహాలను అప్లై చేసుకుంటా, తన వర్గాన్ని బలోపేతం చేసుకుంటా కాంగ్రెస్లో మరింత తాను స్ట్రాంగ్ కావాలనే ఒక ఆలోచనతోటి ఉన్నట్టు కూడా కనిపిస్తున్నది.